సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎండలతో విలవిల్లాడిపోతున్న ప్రజలందరికీ కూడా శుభవార్త అయితే వచ్చేసింది. సో కరెక్ట్గా 2 రోజుల్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ కేరళని నైరుతి ఋతుపవనాలు తాకి కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయినాయి అనమాట. కర్ణాటక మీదుగా మనం చూసుకున్నట్లయితే ఇలా రాయలసీమ, తెలంగాణ ఈ ఏరియాలకు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రజెంట్ తెలంగాణలో ఆల్రెడీ వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇక మనకి ఏపీ అయితే మిగిలిందనమాట. ఏపీలో కూడా మనం చూసుకుంటే 1-2 రోజుల్లో వర్షాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఎండలకి వేడికి తట్టుకోలేకపోతున్న వారందరూ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఏ విధంగా ఉంది ఏంటనేది సిచ్యువేషన్ అయితే క్లియర్గా అయితే కనబడుతుంది. సో వర్షాలు అయితే మళ్ళీ రాబోతున్నాయి అన్నమాట. ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే మొత్తం మీద కరెక్ట్గా 24 నుంచి 48 గంటల మధ్యలో ఈ వర్షాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇది మన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారానా.